నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు కోయిదారి శ్రీనివాసరాజు గారు ఉన్నారు. నమస్కారం గురువుగారు. ఓం నమ శివాయ నమః. గురువుగారు, మన భారతదేశం అధికంగా ఒకప్పుడు మన పూర్వీకులు బంగారం కావచ్చు, మంచి మంచి వజ్ర వైడూర్యాలతో కావచ్చు గొప్పగా బతికిన వారే. ప్రతి ఒక్కరూ కూడా మన రాజ్యం కూడా రాజ్య పరిపాలనలతో ఉండేది. మరి ఆ కాలంలో బంగారం అనేది విరివిగా దొరికేది. మనకు అప్పట్లో రేట్ అనేది లేదు. మరి అలాంటి టైంలో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ బంగారం అనేది నెలకొనేది. అయితే రాను రాను ఆ క్రమే పద్ధతి ద్వారా కొన్ని యుద్ధాల ద్వారా దాన్ని మనం కోల్పోతూ వచ్చాం. అయితే అదే బంగారాన్ని కాపాడుకోవడం కోసం మన పూర్వీకులు పూర్వంలో గుప్త నిధుల మూలంగానో లేకుంటే ఈ లంకె బిందులు అనేది చెప్తున్నారు, అది మన పూర్వీకులే. పూర్వం దాన్ని బిందెల్లో పెట్టో లేకుంటే కుండల్లో పెట్టో బంధనం వేసి దాన్ని భూమిలో పాతి పెట్టేవారు. అయితే ఇప్పుడు అది కొంతమంది వెలికి తీయడం కోసం ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ లంకె బిందులు అనేవి ఉంటాయంటారా? ఒకవేళ ఉంటే అవి నిజంగానే మన ఇంటి స్థలంలో కావచ్చు లేకుంటే మన చుట్టుపక్కల వాతావరణంలో కావచ్చు అవి ఉన్నాయి, ఆ పరిసరాల్లో మనకి తెలుస్తుంది అని అంటకి ఎలా తెలుసుకోవచ్చు అంటారు అసలు? ఓం నమ శివాయ. అమ్మా, గుప్త నదులు అంటే అవి ఉన్నది వాస్తవం. గుప్త నదులు అనేది అవి ఎవరికి పడితే వాళ్ళకి కనపడవు, అవి కొంతమందికే కనపడుతుంటాయి. ఆ గుప్త నదులు స్థానములో ఇంతకుముందు మన తాతల ముంతాతలు అంటే వాళ్ళకి బాగా అనుభవం ఎక్కువ శాతం. కాబట్టి ఇంతకుముందు కొన్ని యుగాల క్రితములో అప్పుడు వచ్చి దండయాత్ర చేసి వచ్చి మన ఎవరి దగ్గర ఏ బంగారం ఉన్నా ఏ వజ్రం ఉన్నా ఏదున్నా తీసుకొని పోయేవాళ్ళు. అప్పట్లో వచ్చేసి అప్పుడు అన్ని బిళ్ళలే కదమ్మా, వెండి బిళ్ళలు, బంగారు బిళ్ళలు, పంచలోహాల బిళ్ళలు, అప్పుడు అన్ని బిళ్ళలే కదా. అప్పుడు ఆ డబ్బులు ఆ రకంలో అలా ఉండేటివి కాబట్టి అప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఉండేటి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే అవి దాచుకోవటానికి వాళ్ళకి అప్పుడు బ్యాంకులు ఏమి లేవు కదా. కాబట్టి ఆ బిళ్ళల్ని వాళ్ళు కొన్ని బిందెల్లో పెట్టేసి ఒక దేవస్థానం దగ్గరలో ఒక చెట్టు కింద గుర్తుగా పెట్టి దాచిపెట్టుకుంటారు. కొంతమంది వాళ్ళ ఇళ్లలో దాచిపెట్టుకుంటారు. కాబట్టి అలాగా దాచిపెట్టుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు కొన్ని యుగాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి పిల్లలకు కానీ వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ మనవాళ్ళకి కానీ అలా వాళ్ళకి చెప్పుకున్నారు అనుకోండి, వాళ్ళకి వర్తిస్తుంది. లేదు వాళ్ళకి వర్తించినా కూడా మరి వాళ్ళు అక్కడ పెట్టేటప్పుడే కొన్ని బంధనలు చేస్తుంటారు. బంధన అంటే నాగబంధన అనేది ఉంటుంది. మరి గురువు గారు, ఒకవేళ ఇది పెద్ద పెద్ద రాజుల విషయంలో అయితే ఓకే, మంత్ర సిద్ధాంతులు వస్తారు, పూజలు చేస్తారు, నాగబంధనమో లేకుంటే ఏదో ఒక బంధనం వేసి ఆ బంగారాన్నో లేకుంటే ఆ సిరి సంపదలను కాపాడడానికి వేస్తారు. మరి చిన్న చిన్న వాళ్ళు మనలాంటి సామాన్య ప్రజలు కూడా ఆ రోజుల్లో దీన్ని దాచుకోవడం కోసం ఇదే టెక్నిక్ ను ఉపయోగించేవారు కదా. మరి వీరు ఎలా మరి ఈ బంధనాన్ని చేయగలుగుతారు అంటారు? అమ్మా, ఏది చేయాలన్నా కూడా గురువులు ఉంటారు. అప్పుడు పెద్ద గురువుల దగ్గరికి వెళ్ళి మరి మేము ఫలానా దిక్కున మేము ఫలానా పని చేస్తున్నాము, మరి ఆ పని చేయాలంటే ఏం చేయాలని గురువు గారి దగ్గర పోయి గురువు గారి దగ్గర తీసుకొని ఆయన దగ్గర డైరెక్షన్ తీసుకొని వాళ్ళ స్థానంలో కానీ వాళ్ళ పొలాలలో కానీ ఏదో ఒక దుక్కున పెట్టేస్తారు వాళ్ళు. అంటే ఫలానా దుక్కున ఫలానా చెప్పరు కదా, ఫలానా దుక్కున పెడుతున్నాము, అక్కడ పెడుతున్నాము, ఇక్కడ పెడుతున్నాము చెప్తేగా వాళ్ళు తెలిసిపోతుంది కదమ్మా. ఇప్పుడు నీకు చెప్పాను అనుకో, నువ్వు ఇంకోళ్ళు చెబుతావు, అందరూ తెలిసిపోతాయి. అలాగే ఏం చేస్తారంటే గురువుల దగ్గరికి వెళ్ళి ఆ గురువుల దగ్గర కొన్ని మంత్రాలను కొన్ని తీసుకొని ఆ గురువుని సంప్రదించి ఆ మంత్రం ఎలాగ చదవాలి ఎలా చేయాలని చేసి అలా చేస్తారు. తర్వాత కొన్ని నువ్వు చెప్పేది ఏంటంటే కొన్ని పెద్ద వాళ్ళు కాదండి, చిన్న చిన్న వాళ్ళని చెప్పారు. ఇది చిన్న చిన్న వాళ్ళు చేసే పని. మరి పెద్ద వాళ్ళు రాజులు, మహానీయులు, మహానుభావులు వాళ్ళు పెద్ద గుళ్ళల్లో పెడుతుంటారు. మనకి ఆల్రెడీ 1-2 మనకి వెలుగులోకి వచ్చినాయి కదమ్మా. ఆల్రెడీ త్రివేంద్రంలో కూడా వచ్చింది కదా. మరి అలాగ మూడు గదులలో ఒక గదిని ఓపెన్ చేశారు. ఆ గదిని ఓపెన్ చేస్తేనే కొన్ని మనకి
ఎప్పుడో కొన్ని పురాతనమైన బంగారం మొత్తం బయటకు వచ్చేసి అలాగా ఇంకా 1-2 ఉన్నాయి, అవి గవర్నమెంట్ ద్వారాగే ఓపెన్ చేస్తుంటారు అలాగా. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చిన్న చిన్న వాళ్ళు స్వామి మరి వాళ్ళకి పెట్టినవి ఇళ్లలో పెట్టినవి కానీ పొలాలలో పెట్టినవి కానీ ఒక్కొక్క టైంలో మరి వాళ్ళు భూమి దున్నుకునేటప్పుడు టక్కగా ఆ రైతు దున్నేటప్పుడు వాళ్ళ అరక్కి టక్కన తగలటం, బిందెలు బయట పడటం ఇలాగా కొన్ని జరుగుతుంటాయి. వాళ్ళ అదృష్టం అది, వాళ్ళకు ఒక ప్రాప్తి. అర్థమవుతుందమ్మా? ఆ ప్రాప్తి అనేది ఉండాలి. ఆ ప్రాప్తి లేనిది ఏది కాదు. ఆ ప్రాప్తి ఉంటేనే వాళ్ళకి ఆ టైం అనేది వస్తుంది. కాబట్టి చాలామంది మరి అలాంటి గుప్త నదులు ఉన్నాయి కాబట్టి మరి అవి తీస్తే ఏమన్నా ప్రమాదమా? చాలామందికి ఉన్న మనసులో డౌట్, అవి తీస్తే ఏమన్నా అరిష్టమా? మరి ఆ బంగారం తీసుకొని మేము యూజ్ చేసుకుంటే మాకు మంచి జరిగిద్దా, లేకపోతే మాకు అరిష్టం జరిగిద్దా, లేకపోతే ప్రాణానికి నష్టం జరిగిద్దా అనేది చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. దీంతో పాటు ఇంకొక సందేహం కూడా ఉంది గురుగారు. ఎందుకంటే దానికి బంధనం అనేది వేస్తారు. ఆ బంధనం ఎలా విముక్తి చేయాలో మనకి తెలీదు. దొరకగానే ఆనందంతో దాని విముక్తి అనే విషయాన్ని మర్చిపోయి వెంటనే దాన్ని బయటకు తీయడము, లేకుంటే కొన్నిసార్లు కుండల్లో పాములు కూడా మనకి కనిపించిన వీడియోస్ కూడా మనం చూస్తాం. ఆ పాముల్ని బయటకు పంపించేస్తాం తప్పితే ఆ బంధనం వేసిన తర్వాత పాము మనల్ని చూస్తుంది మనం తీయగానే. మరి మళ్ళీ పగబట్టడము, లేకపోతే అది వెంట తిరగడము, ఆ బంగారం తిరిగి ఇవ్వమని అడగడము, మరి ఇలాంటివి ఉంటాయి కదా, మరి దీనికి ఏం చేయాలంటారు? కరెక్ట్ ప్రశ్న అడిగావమ్మా. ఇప్పుడు మెయిన్గా నేనేం చెప్పానంటే తల్లి, ఇప్పుడు అలాగా కొన్ని జరుగుతుంటాయమ్మా. అలాగ జరిగినప్పుడు కొన్ని నాగబంధన అనేది కొన్ని ఉంటాయి. ఆ నాగబంధన అనేది మనం చేసేదాన్ని పట్టుకోవాలి. మనకు గబాన పట్టుకొని మనకు దొరికిందిరా అని గబాన తీసుకొని మనం యూజ్ చేసుకుంటే దానివల్ల మనకు ప్రమాదం ఉంటుంది. మంచి ఉంటుంది, దాంతోపాటు చెడు ఉంటుంది. ఎందుకంటే అది ఎన్నో రోజుల నుంచి మూత పెట్టేసి బంగారాన్ని మూత పెట్టి అది ఎన్నో రోజులు కొన్ని సంవత్సరాల పాటు లోన భూమిలో ఉంటుంది. కాబట్టి దాంట్లో ఏ విధంగా కూడా ఒక వాయువు అనేది ఉంటుంది. ఒక వాయువు అంటే ఇప్పుడు అది ఓపెన్ చేయగానే ఆ వాసన, దుర్వాసన అంటారు దాన్ని. ఆ వాసన అనేది మన ముక్కులో కానీ మన కళ్ళలో కానీ పోతే కళ్ళు కనపడవు. ముక్కులో పోయిందిరా అంటే బ్రెడ్ వచ్చేస్తుంటాం, రక్తం కక్కేస్తుంటాం. అలాగా కొంతమంది చేయి పెట్టారంటే ఆ చేయి పడిపోతుంటుంది, పచ్చివాతం రావటం, ఆ చేయి పట్టుకుని ఎమ్మటే పడిపోవాల్సిందే. ఇక అలాంటి అతి ఘోర భయంకరమైన సమస్యలు ఉన్నాయి. మనకి దొరికిందిరా అంటే దానికి మనం చేయాల్సిన శాంతం చేసి దాన్ని శాంతం చేయాలి. దానికి శాంతం చేసి మనం తీసుకొని యూజ్ చేసుకుంటే మనకి బాగుంటుంది. ఎలాంటి చేయకోకుండా యూజ్ చేసుకున్నాం అనుకోండి చాలా వరకు ప్రమాదాలు ఉంటాయి దాంట్లో. అలాగా కాబట్టి దాంట్లో ఎన్నో బంధనలు ఉంటాయి, దాంట్లో ఎన్నో పూజా బలాలు ఉంటాయి. కాబట్టి అది భూమిలో పెట్టేటప్పుడే ఎన్నో మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు చదివి దాన్ని తీసి దానికి శాంతం చేస్తేనే అది మనకి వర్తిస్తుంది. లేకపోతే దానివల్ల మనకి ప్రమాదం. మంచి ఉంది, దాంతో చెడు ఉంది, రెండు ఉన్నాయి. కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకున్న తర్వాత మనకి ఎలాంటి నష్టమో ఎలాంటి ప్రమాదమో అని చాలామంది డౌట్ చెబుతుంటారు. అలాంటివి ఏమి ఉండవు. ఒక్కొక్కరు చూడండి, ఇప్పుడు ఒక్కొక్క లాటరీ సీటు వల్ల గబానకు 1 కోటి రూపాయలు తగులుతుంది వాళ్ళకి. పడింది కూడా అదృష్టం, ధనప్రాప్తి యోగం అంటారు అది. అలాగే వాళ్ళకు కూడా ఒక ధనప్రాప్తి యోగం వస్తుంది. అది వచ్చినప్పుడే దాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. జాగ్రత్త చేసుకొని మాలాంటి గురువుల దగ్గరికి వచ్చి మరి గురువుగారు మరి ఇలా ఉంది అంటే చాలామందికి చాలా సందేహాలు ఉంటాయమ్మా. ఎందుకంటే కొంతమందికి తెలియదు, వాళ్ళ ఇళ్లలో ఉంటాయి కానీ వాళ్ళకి తెలియదు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు కొన్ని ఇళ్ళు ఉంటాయి, కొన్ని గుళ్ళు ఉంటాయి, కొన్ని భూములు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి తెలియదు. వాళ్ళు అక్కడ నిద్రించేటప్పుడు వాళ్ళకి వాళ్ళ విధానం ఎలా ఉంటుందంటే సౌండ్ వస్తుంటుంది, గజ్జె సౌండ్, గల్ 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 గన్ అనుకుంటూ సౌండ్ వస్తుంటుంది అన్నమాట.
అది ఆ సౌండ్ కూడా ఎవరు పడితే వాళ్ళకి వినపడదు. ఒక ఫ్యామిలీలో ఉన్నారనుకోండి, ఆ ఫ్యామిలీలో కొంతమందికి వినపడుతుంది, కొంతమందికి వినపడదు. అది ఎందువల్ల అంటే అది అది వాడు ప్రాప్తి ఉంటేనే అది వినపడతాం. అది ప్రాప్తి లేనిది ఎంత గల్లు అన్నా కూడా వీళ్ళకి ఏం వినపడదు. కాబట్టి అక్కడ ఉన్నది అంటే మనకి ఎలా గుర్తింపు, మనకి ఎలా తెలిసిద్ది అనేది మీ సందేహాలు, జనాల సందేహం. అర్థమవుతుందమ్మా? అలాగా అది ఉండదురా అంటే మనకి ఆ సౌండ్ రావటం కానీ, లేకపోతే మన ఇంట్లో కొన్ని సికాకులు కొన్ని రావటం, కొన్ని గొడవలు రావటం, కొన్ని ఇబ్బందులు కావటం, తర్వాత అన్నదమ్ముల మధ్యలో విరోధాలు రావటం, వాళ్ళిద్దరిలో కొట్టుకోవటం, రక్తాలు కారటం. అర్థమవుతుందమ్మా? రక్తాలు కారటం అలాగా కొన్ని జరుగుతుంటాయి. అన్నదమ్ములు కానీ, అక్కజెల్లెళ్ళు కానీ, ఇక ఫ్యామిలీ సమస్యలు ఎవరైనా సరే అలాగా కొన్ని రక్తం అనేది కారుతుంటుంది అన్నమాట. ఎందువల్ల అంటే అది ఆ రక్త బలి కోరుతుంది. ఆ నిధి అనేది రక్త బలి కోరుతుంది. ఆ రక్త బలి కోరినప్పుడు ఆ రక్తం అనేది సిందించాలి. అక్కడ ఫలానా ఉందని అనుకోండి, దానికి మనకి తెలిస్తే మనకి ఫలానా దుఃఖం ఉన్నది అని తెలిసిందనుకో, మనం ఏం చేస్తామంటే దానికి ఏటపోతూ రక్తం అనేది బలిస్తాం. అప్పుడు అది శాంతం అయిపోతుంది. అలాగా కొన్ని గొడవలు అనేది ఇళ్లలో వస్తుంటాయి. చిన్న చిన్న సమస్య పోయి పెద్ద సమస్యలు కొట్టుకోవటం, రక్తం కారిందాకా సమస్యలు తెచ్చుకోవటం, ఇలాంటి ఇళ్లలో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అలా సంఘటన జరిగిందిరా అంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉన్నది అని అర్థం. ఖచ్చితంగా ఉండదు అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకొని మరి దానికి ఎట్లా అంటే ఎవరు పడితే వాళ్ళని నమ్మితే మోసపోతారు. ఎందువల్లంటే కొంతమంది చెట్టు పేరు చెప్పి ఆకులు అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమవుతుందమ్మా? అలాగా కొన్ని జాగ్రత్త తీసుకోవాలి. మాలాంటి గురువుల దగ్గర ఎలా చేయాలి ఏమిటి అనేది మా దగ్గర డైరెక్షన్ తీసుకునేట్టుగైతే దానికి మీరు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, దానికి ఒక నిబంధన అనేది ఒకటి ఉంటుంది. ఆ నిబంధన కూడా ఎలా చేయాలి, అది చేసిన దానివల్ల వాళ్ళ ఆరోగ్యం కానీ, వాళ్ళ సమస్య కానీ, వాళ్ళకున్న సమస్యలు తీరితేనే అది బయటకు వస్తుంది. అలాగా కొన్ని ఉంటాయి తల్లి. ఆ విధానాలు అన్నిటికీ కొన్ని కారణాలకి కొన్ని ఉంటాయి. అన్ని కారణాలకి ఒక సొల్యూషన్ అనేది ఉంటుందమ్మా. ఆ సొల్యూషన్ మీకు తెలియాలంటే మమ్మల్ని సంప్రదిస్తేనే మీకు అవుతుంది. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ఈ గుప్త నిధులు కావచ్చు, లేకుంటే ఇవి ఏవైతే మనం చెప్పుకుంటూ ఉంటామో ఇప్పుడు ప్రస్తుతం ఇవే నడుస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి ఇలా అనేసి కొంతమంది ఇంటిని కూడా రాత్రి తవ్వే పరిస్థితులను కూడా మనం చూస్తున్నాము. ఇలా ఏమైనా అనిపించింది అంటే డైరెక్ట్ గా తవ్వేయడం కన్నా మీలాంటి వాళ్ళని సంప్రదించడం ద్వారా ఒక అవగాహన అనేది వస్తుంది. మరి అలా కొంతమంది నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఉంది అనుకోని ఇళ్లను తవ్వి లేకుంటే మరిన్ని ప్రాబ్లమ్స్ తెచ్చి పెట్టుకున్న వారు కూడా మరి ఇటువంటి రాకుండా ఉండాలంటే మిమ్మల్ని సంప్రదించడం కూడా ఒక మంచి అవసరమనే చెప్పుకోవాలి. వాస్తవం అమ్మా. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే మా దగ్గరికి చాలా మంది వస్తుంటారమ్మా. వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ తోడి చేసి పెట్టి అన్నీ జరిగిన తర్వాత అక్కడ డబ్బు నష్టమైపోయి లేదా ఏదో ఒక ప్రమాదం జరిగి అలాగ అయిన వాళ్ళు చాలామంది వస్తుంటారు. కాబట్టి వాళ్ళు ముందు తెలుసుకోవాలి కదా. వాళ్ళు తెలుసుకోకుండా ఏం చేస్తారంటే వాళ్ళకి ఆశ, ఇప్పుడు డబ్బు కానీ బంగారం కానీ కావాలని ప్రతి ఒక్క మానవుడికి ఆశే. డబ్బు ఇస్తానంటే ఎవరు వద్దనరు. అమ్మా వద్దంటావను అది ఆ విధంగా డబ్బు కానీ బంగారం కానీ ఇస్తానంటే ఎవరు వద్దనరు. కాబట్టి వాళ్ళకి ఒక ఆశ కలిగిందనుకో అక్కడ, ఇక వాళ్ళు ఎవరిని సంప్రదించరయ్యా. ఇదే మాకు మంచిది అనుకొని వాళ్ళు ఆ మూర్ఖత్వంలో ఆ తప్పుడు అడుగు వేస్తారు. అడుగు వేసిన తర్వాత వాళ్ళు మళ్ళా సంప్రదిస్తుంటారు. అప్పుడు సంప్రదించినా కూడా అప్పుడు ఉపయోగం ఉండదు కదమ్మా. ఏదైనా ఒక సమస్య ఒకటి తెలిసిందిరా అంటే అది మనకి ముందు తెలుసుకొని దానికి గురువుల ద్వారాగా పూజారుల ద్వారాగా మనం తెలుసుకొని ముందు అడిగేస్తే మీకు ప్రమాదం ఉండదు, అక్కడ చేసే వాళ్ళకి ప్రమాదం ఉండదు. అలాగా ఆ విధంగా మీరు చేస్తే చాలా వరకు వర్తిస్తుంది తల్లి. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, కుటుంబం కావచ్చు, విద్య, ఉద్యోగ, వ్యాపారం, ఇలాంటి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం కోయదర శ్రీనివాసరాజు గారు చూపిస్తారు. మరి కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోగలుగుతారు. ధన్యవాదాలు.